దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. మనం చూసుకుంటే ముఖ్యంగా బీఆర్ఎస్ 40 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ 65 స్థానాల్లో, అలాగే చూసుకుంటే బీజేపీ 8 స్థానాల్లో అట్లా చూసుకుంటే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలుపు సాధించింది. కాంగ్రెస్ 41 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో గెలిచింది. ఇక మేడ్చల్లో మల్లారెడ్డి గెలుపు పొందారు. ఇంకా అలాగే చూసుకుంటే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డి గెలుపొందారు. ఇంకా మనకి అందుతున్న అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మంథనిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. ఇంకా చూసుకుంటే విజయం దిశగా శామ్యూల్ గారు అడుగులు వేస్తున్నారు. తుంగతుర్తి నుంచి సనత్ నగర్ లో తలసాని గెలుపు పొందారు. ఇంకా అలాగే చూసుకుంటే మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఫలితాలు అయితే రకరకాలుగా ఉన్నాయి, కానీ కాంగ్రెస్ వైపే అధికారం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇక భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. రైట్, ఇంకా చూస్తున్నా కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది. కొడంగల్లో రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచారు. 3800 ఓట్లతో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఇక తెలంగాణ తీర్పు ఎటువైపు ఉందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ ముఖ్యంగా విజయ కీర్తనం అయితే కాంగ్రెస్ వైపే చూపుతోంది. ఇక వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక మనం ముఖ్యంగా అందుతున్న అప్డేట్స్ ప్రకారం నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసుకున్నాం. ఇంకా జుక్కల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి జుక్కల్లో కాంగ్రెస్ లో విజయం సాధించారు. మనకు చూసుకుంటే చెన్నూరు విజయం హస్తం పార్టీకి వచ్చింది. వివేక్ అనే అభ్యర్థి గెలుపొందారు. నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. ఇక కొడంగల్లో రేవంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో 3208 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందింది. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు పెడుతోంది. ఇక చూసుకుంటే గెలుపొందిన స్థానాలు చూసుకుంటే కాంగ్రెస్ 41 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ కూడా 12 స్థానాల్లో గెలుపొంది. ఇక బీఆర్ఎస్ ఆధిక్యం 40 స్థానాల్లో బీఆర్ఎస్ ఇంకా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎంఐఎం 6 స్థానాల్లో. ఇక చూసుకుంటే గెలుపు దిశగా చూసుకుంటే ఎంఐఎం 1 స్థానంలో, బీజేపీ 6 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో, బీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలుపు దిశగా ఉంది. ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో 3208 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆందోళనలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుపొందారు. చూసుకుంటే విజయం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. 3200 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. మనం చూసుకుందాం నకరికల్ నియోజకవర్గానికి వచ్చేసరికి వేముల వీరేశం హస్తం పార్టీ నుంచి విజయం సాధించారు. ఇక ఆందోళనలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఇక వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపొందారు. ఇక హుజూర్ నగర్ కు వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ హస్తం పార్టీ నుంచి గెలుపొందారు. నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఇక మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం జుక్కల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ మెదక్ నుంచి గెలుపొందడం జరిగింది. నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇంకా అలాగే మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక కొడంగల్లో రేవంత్ రెడ్డి 3208 ఓట్లతో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. చూసుకుంటే మేడ్చల్ నుంచి మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక నకరికల్లో వేముల వీరేశం గెలుపొందారు. ఇక ఓట్ల పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ 33 సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 39, అలాగే గెలుపు దిశగా చూసుకుంటే 28 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అలాగే 3 సీట్లు బీఆర్ఎస్ కి, అలాగే బీజేపీకి 1 సీట్, ఎంఐఎం 1 సీట్లలో ఆధిక్యంలో ప్రస్తుతానికి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇంకా చూసుకుంటే లక్ష్మీకాంత్ జుక్కల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. ఇక భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే గెలుపు దిశగా అడుగులు వేశారు. వారి విజయం సాధించారు. మేడ్చల్లో మల్లారెడ్డి కూడా గెలుపొందిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ లో జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డి గెలుపొందారు. అప్డేట్ ప్రకారం సిరిసిల్లలో మంచి కేటీఆర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ 3వ స్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఇక గాంధీ భవన్ కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. అక్కడ సంబరాలు మొదలైపోయాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఘన విజయం సాధించారు. అలాగే హస్తం పార్టీ నుంచి భారీ మెజార్టీతో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపొందిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అషురాపేట్ నియోజకవర్గం నుంచి ఆదినారాయణ గారు గెలుపొందారు. ఇక మేడ్చల్లో మల్లారెడ్డి గెలుపు ఖాయమైపోయింది. ఇక చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గం నుంచి కోరం కనకయ్య విజయం సాధించారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డి గెలుపొందారు. ఇక పార్టీల విషయానికి వస్తే తీర్పు విషయానికి వస్తే బీఆర్ఎస్ 33 స్థానాల్లో ఇంకా ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 36, బీజేపీ 8, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక గెలుపు దిశగా బీఆర్ఎస్ 6 స్థానాల్ని, అలాగే కాంగ్రెస్ 28, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానంలో ఉన్నారు. ఇంకా చూసుకుంటే ముధోల్ నియోజకవర్గం నుంచి రామారావు పాటిల్ విజయం సాధించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంకా చూసుకుంటే సిరిసిల్లలో కేటీఆర్ గెలిచిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి 3వ స్థానంలో నిలిచారు.
బ్రేకింగ్ మనకు అందుతోంది. తెలంగాణ తీర్పు ఏ విధంగా ఉందంటే 119 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా అలాగే చూసుకుంటే బీజేపీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఎంఐఎం 1 స్థానంలో ప్రస్తుతానికి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక తెలంగాణ తీర్పు ప్రకారం బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. చూసుకుంటే భూపత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణరాజు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గొప్ప విజయాన్ని సాధించిన నా సహచర ఎంపీ మిత్రుడికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి భారీ విజయంతో గెలుపొందారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు కాటిపల్లి వెంకటరామరెడ్డి. ఇక చూసుకుంటే మనకి అందుతున్న అప్డేట్ ప్రకారం ఎలా ఉందంటే ఆందోళనలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇక వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపొందారు. ఇక ములుగు నుంచి సీతక్క విజయం సాధించారు. బెల్లంపల్లిలో వినోద్ విజయం సాధించారు. ఇంకా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం మంథన్లో శ్రీధర్ బాబు గెలుపొందారు. ఇంకా చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ నుంచి సూర్యనారాయణ గుప్తా విజయం సాధించారు. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి గెలుపొందారు. ఇక 119 నియోజకవర్గాలు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపు దిశగా ఉంది. కాంగ్రెస్ 28 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో కొనసాగుతుంది. ఇక ఆధిక్యం విషయానికి వస్తే బీఆర్ఎస్ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో, ఎంఐఎం 5 స్థానాల్లో. ఇక అదర్స్ విషయానికి వస్తే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డి విజయం సాధించారు. వర్ధనపేటలో OKR నాగరాజు గెలుపొందారు. ఓటమి పాలయ్యారు 3 బీజేపీ ఎంపీలు. మనం అనుకున్నట్లు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. అప్డేట్స్ చూస్తున్నాం. తెలంగాణ అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. రామగుండంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక చార్మినార్ నుంచి ఎంఐఎం విజయం సాధించింది. అంబర్పేటలో బీఆర్ఎస్ విజయం సాధించింది. చూసుకుంటే జుక్కల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దుబాకలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ప్రకారం దుబాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆంధ్రలో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్గొండ నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక నారాయణపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొడంగల్లో కాంగ్రెస్ విజయంలోకి వచ్చింది. చంద్రయాన్ గుట్టలో ఎంఐఎం విజయం సాధించింది. పాలకుర్తిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక వేములవాడలో కూడా కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించింది. అలాగే చూసుకుంటే బాల్కొండలో బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. సిద్దిపేటలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆర్మూర్లో బీజేపీ విజయం సాధించింది. ఇక చూసుకుంటే నిర్మల్లో కూడా బీజేపీ విజయం దిశగా ఉంది. నిర్మల్లో బీజేపీ విజయం సాధించింది. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. భద్రాచలంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇంకా అలాగే మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం సిరిసిల్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బాన్స్వాడలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక హుజూరాబాద్ లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ములుగులో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ముషీర్బాద్ బీఆర్ఎస్ విజయం సాధించింది. నక్రికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మేడ్చల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసింది. ఇక మందన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సనత్ నగర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ విజయం సాధించింది. చెన్నూరులో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మనకు అందుతున్న కొత్త అప్డేట్స్ ప్రకారం సనత్ నగర్ లో భాజపా అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిపై 14,481 ఆధిక్యంతో బారాస అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విజయం సాధించడం జరిగింది. ఇంకా ఉంది కొత్త అప్డేట్. ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. 2 సార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా. ఈ రోజు ఫలితం గురించి బాధపడట్లేదు, కానీ మేము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందాను. దీనికి మేము అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేయడం జరిగింది. ఇక 119 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలుపొంది, కాంగ్రెస్ 30 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక ఆధిక్యం విషయానికి వస్తే బీఆర్ఎస్ 29 స్థానాల్లో ఇంకా ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 5 స్థానాలు, ఇక అదర్స్ వచ్చేసరికి 1 స్థానంలో. ఇక దాదాపు దశాబ్ద కాలం తర్వాత గాంధీ భవన్ లో గెలుపు వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొత్తగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. 2 సార్లు
బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామని కూడా చెప్పారు. ఈరోజు ఫలితం గురించి బాధపడట్లేదు, కానీ మేము ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందుతున్నామని చెప్పారు. దీనికి మేము అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు కేటీఆర్. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నానని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. ఇక గెలుపు దిశగా చూసుకుంటే మంథన్లో శ్రీధర్ బాబు గెలుపొందారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ పాలేరు నుంచి గెలుపొందడం జరిగింది. ఇక నర్సంపేటలో దొంతి మాధవ్ రెడ్డి గెలుపొందారు. ఇక వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ హాస్తం పార్టీ నుంచి గెలుపొందారు. ఇక ములుగులో సీతక్క గెలుపొందారు. ఇక మనం చూసుకుంటే ములుగులో సీతక్క విజయం సాధించారు. ఇక 119 నియోజకవర్గాలకు గాను బీఆర్ఎస్ 10 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 30 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో. ఇక ఆధిక్యం విషయానికి వస్తే బీఆర్ఎస్ వచ్చేసి 29 స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 34 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక కేటీఆర్ సిరిసిల్ల జిల్లా నుంచి గెలుపొందడం జరిగింది.